రేటు మంచి కావు అని చెప్పేసి పేదవాడు పొట్ట ఆయన నోట్లో మట్టి కొట్టడం అసలు కరెక్ట్ కాదు. ఆయనకి న్యూస్ కావాలంటే ఎన్నెన్నో ఎవరిని చూపించుకోవాలి. అంతేగాని వైరల్ ఎక్కువ అవ్వాలి, ఫాలోవర్స్ ని పెంచుకోవాలని చెప్పేసి ఇలా చేయటం అన్నది అసలు ఎవరికి నచ్చట్లేదు. ఇప్పుడు ఆయన అమ్మిన ఆయన ఒక ముస్లిం అని, సో అది అంటే ఇది కావాలని కొద్దిగా మతాలకు అడ్డగడుతున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? అంటే హిందువులు ముస్లింలు నరుక్కుని చచ్చిపోమనా? అంటే ఏమి వాళ్ళు మెసేజ్ ఇస్తున్నారు ఈ మాట చెప్పి? అంటే ఇలాంటివన్నా అసలు ఫుడ్ గురించి ఆలోచించుకుంటే ఇలాంటి ఓన్లీ ముస్లిమ్సే అమ్ముతారు. హిందూస్ లో లేరా, క్రిస్టియన్స్ లో లేరా? అన్హైజీనిక్ చాలా ఉన్నాయి, చాలా హోటల్స్, చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. అన్ని రిలీజన్ వాళ్ళు అమ్ముతారు కదా, ఓన్లీ ముస్లిం నే ఫోకస్ చేయటం ఎందుకు? హిందూస్ లో లేరా? చాలా మంది ఉన్నారు, చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, క్రిస్టియన్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా చాలా మంచి పెట్టట్లేదు. సో ఆయన ఓన్లీ ముస్లింలే అంటామంటే హిందూస్ కి ముస్లిం మతాలు కొట్టుకుని చచ్చిపోండి, తలలు నరుక్కుని చచ్చిపోండి, ఇంకోసారి ముంబై సినిమా తీయండి అని చెప్తారు. ముంబై సినిమా చూసారా? అందులో హిందూ ముస్లిం మీరు ఇంకా పుట్టుండరులే అప్పటికి. హిందువులు ముస్లింకి ఇలాగే మాట పెరిగేసి మాది గొప్ప అంటే మాది మొత్తం నరుక్కుని సిటీ అంతా శ్మశానం లాగా అయింది. అలాగే మళ్ళీ సిటీని అలా చేయాలని చూస్తున్నారా మీడియా వాళ్ళు? అంటే ఆయన అడగడం తప్ప, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ వేసినో తెలియదు, ఆయన ఆధార్ కార్డు లేదు అంటే అడగడం తప్ప అని చాలా మంది కూడా అంటారు. దానికి మీరేం చెప్తారు? అంటే 10 రూపీస్ బండ్‌కి ఆధార్ కార్డు, మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఫ్యాక్టరీ ఉంటే ఆయన 10 రూపీస్‌కి ఎందుకు అమ్ముతారు? ఎందుకు రోడ్ మీద కూర్చొని అమ్ముతారు? మనం మామూలుగా అక్కడే కాకుండా రోడ్ మీద కూడా చిన్న వ్యాన్స్‌లు అమ్ముతారు కదా! అంత పెద్ద ఫ్యాక్టరీ ఉంటే ఆయన చిన్న వ్యాన్‌లో ఎందుకు కొంటారు? వాళ్ళు ఎకనామికల్‌గా పూర్ అలాగే అమ్ముతారు. సో దానికి ఇంకేం చూపించాలి ఆళ్ళకి డేట్స్? అప్పుడే తయారు చేసి వాళ్ళు చిన్న కవర్‌లో ఏసి అమ్ముతున్నారు. స్టిక్కర్‌లు ఆటిలకి మళ్ళీ మనీ బడ్జెట్ పెట్టాలి కదా! స్టిక్కర్‌లు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అంటే దానికి కూడా స్టాంప్స్ అని అవన్నీ ఇవన్నీ ఉంటది. అయన్నీ పెట్టుకోలేక కూడా కొంతమంది డైరెక్ట్ గా సేల్ చేస్తారు మంచి అయినా కూడా. సో కొద్దిగైనా మనం మీడియాలో మాట్లాడుతున్నామంటే జనాల నోట్లు మట్టి కొట్టేలాగా ఉండకూడదు, కొద్దిగా కామన్ సెన్స్ ఉండాలి. ఒకసారి మనం పోస్ట్ చేస్తామంటే అది ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మంచి అయితేనే చూపించాలి. ఇప్పుడు ఈ రోజల్లా కెమెరా ఉండి మైక్ పట్టుకొని ఎవరు జర్నలిస్ట్, ఎవరు యాంకర్, అసలు ఎవరు కామన్ పీపుల్ అర్థం కావట్లేదు. సో అక్కడ ఉన్నటువంటి వీడియోలో ఒక అమ్మాయి కూడా పట్టుకోవడం జరిగింది. తను అంటే ఆ రకంగా తను ప్రశ్నించడం ఎంతో కరెక్ట్ అంటారు? అర్థం కాలేదు. ఎవరు జర్నలిస్ట్ ఎవరు యాంకర్స్ తెలియదు, ఏ అమ్మాయిని పట్టుకున్నారు? ఒక అమ్మాయి మైక్ పట్టుకొని అడిగిన క్వశ్చన్ వేసింది. తను అసలు యాంకర్ కాదు, జర్నలిస్ట్ కూడా కాదు. ఆయన అంతగా ఇన్సల్ట్ రీల్స్ గురించి అండి, రీల్స్ గురించి. యాంకర్ కాదు, జర్నలిస్ట్ కాదు, రీల్స్ గురించి. ఈ రోజుల్లో యాంకర్స్ జర్నలిస్ట్ కాదు, కామన్ పీపుల్ కూడా రీల్స్ చేసి ఇన్స్టాలో ఆటలో, మరి ఇన్స్టా అయితే మరి అందులో బాగా స్పీడ్ గా వెళ్ళిపోతాయి. అందరు రీల్స్ ఫాలోవర్స్ పెంచుకోవడం కోసం కూడా చేస్తున్నారు. సో వినేవాళ్ళు గుడ్డిగా వాళ్ళేదో రీల్స్ పెట్టారు, పోస్టులు చేశారు కదా అని కొంట మానేయకూడదు, వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచించాలి. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంది, ఎలా ఉంటుంది అంటారు? ఎందుకంటే ఇప్పుడు ఆయనకు చాలా నెగిటివ్ చేశారు కాబట్టి ఆయన బిజినెస్ ఏమైనా పడిపోయే ఛాన్స్? ఫాల్స్ ఎలిగేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే 10 రూపీస్ లేదంటే తక్కువ 20 10 25 వాట్ ఎవర్ ఇట్ మే బి ప్రైస్ తక్కువే కదా, మంచిది కాదు కదా అని ఎలా మనం సర్టిఫై చేస్తాం? అలా అనుకుంటే చాలా సూపర్ మార్కెట్స్ ఉంటాయి. మోర్ ఉంది, రత్నదీప్ ఉంది, విజేత, చాలా సూపర్ మార్కెట్స్, నేమ్స్ నేను చెప్పలేను. ఆ అన్నిట్లో కూడా మనం ఏదైనా కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్, రేట్ ఎక్కువ ఉంటుంది కాస్ట్. మా డిమార్ట్ లో ఆయన హెవీ డిస్కౌంట్ ఇస్తున్నారు కదా, హెవీ డిస్కౌంట్ ఇస్తే అవన్నీ చెడ్డయ్యానా? జనాలు క్రౌడ్ విపరీతంగా వెళ్తారు, డిస్కౌంట్ ఇస్తే జనం ఎక్కువ వస్తారు కదా, అందుకనే అందులో హెవీ డిస్కౌంట్ ఇచ్చాడని చెడ్డే అవుతాయి అవ్వ కదా? మనందరం వెళ్ళి కొంటాం, మేము కూడా కొంటాం డిమార్ట్ లో. అలాగా బన్న ఆయన తక్కువ రేటుకి అమ్ముతున్నాడు, మంచి కావని అంటాం అన్నది సర్టిఫై చేయడం కరెక్ట్ కాదు, అండ్ దాన్ని పోస్ట్ లో వైరల్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఆయనకు అంతనే చేతనైతే చాలా హోటల్స్ లో, నెక్స్ట్ గవర్నమెంట్ హాస్టల్, రీసెంట్ గా కూడా కొన్ని న్యూస్ చూపించారు, కుళ్ళిపోయిన వెజిటేబుల్స్ గవర్నమెంట్ హాస్టల్లో గర్ల్స్ పెడుతున్నారు. గర్ల్స్ అందరూ వెళ్ళి మీడియా వాళ్ళని పిలుచుకొని చూపించారు. ప్రైవేట్ ఆటలో కూడా అంతే, ఫీజులు తీసుకుని కూడా డీకంపోజ్ అయ్యి పెడుతున్నారు. ఇలాంటివన్నీ చూపించుకోవచ్చు. 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి. అంటే స్ట్రాంగ్ ఎవరైతే ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఏం కేసులు వేస్తారా, ఏం జరుగుద్దా అని చెప్పేసి భయం వేసేసి ఇలాగా పేదోళ్ళు అయితే ఏమి చేయలేరు, ఏం అడగటం వాళ్ళ వల్ల కాదు, అంటే వాళ్ళు ఫైనాన్షియల్ గా వీక్ కదా, అలా అవన్నీ చేయలేరని చెప్పి అన్న ఉద్దేశంతో వాళ్ళు అలా చేస్తున్నారు.